హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈ రోజు కౌశలకి సంబంధించి అసలు ఏ క్వశ్చన్స్ వచ్చాయి, మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఏ విధంగా వస్తుంది ఎగ్జామ్, కంప్యూటర్ సంబంధించి ఏ విధంగా వస్తాయి, అసలు ఈజీనా కాదా, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేద్దాం. సో మరి స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే చూడండి, యాప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత కంప్యూటర్ టెస్ట్, నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో నాకు మ్యాథమెటిక్స్ సంబంధించి అంటే ఎవరైతే పీజీలో మ్యాథమెటిక్స్, అలాగే బీఈడీలో మ్యాథమెటిక్స్, తర్వాత బీఎస్సీ ఎంఎస్ అంటే మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్ ఇలాంటి కోర్సులు ఎవరైతే తీసుకొని ఉంటుంటారో వాళ్ళకి ఏం క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఇప్పుడు చూసేద్దామండి. సో మ్యాథమెటిక్స్ వాళ్ళకి మెయిన్గా ఏం క్వశ్చన్స్ వచ్చాయంటే, ఇదైతే నిజంగా అండి నేను రాసిన ఎగ్జామ్ అయితే నాకు ఇంటర్ లెవెల్లో వచ్చాయండి మ్యాథ్స్ అయితే. ఓకేనా, ఇంటర్ లెవెల్లో మనకి మ్యాథ్స్ అయితే రావడం జరిగింది అనమాట. అంటే అన్ని కాదు, కొన్ని సింపుల్గానే వచ్చాయి. సపోజ్ ఇప్పుడు చూడండి, x-2 = 3 అయితే ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అనుకోండి. సో దానికి ఆన్సర్ ఏమవుతుంది, ఈజీగా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ వైపు వస్తే ప్లస్ అవుతుంది, ఇక్కడ 3 ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ 5. సో ఇలాంటివి అయితే హ్యాపీగా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. బట్ నాకు వచ్చిన క్వశ్చన్స్ కొన్ని ఇలాంటివి ఉన్నప్పటికీ మిగిలినవి ఎలా వచ్చాయంటే ఇంటర్ లెవెల్లో అంటే ఫంక్షన్స్ వచ్చాయి. చూడండి, ఫంక్షన్స్ వచ్చాయి అండ్ అలాగే మ్యాట్రిసెస్ కూడా సంబంధించి వచ్చాయి అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్స్ వచ్చాయి, అంటే ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో ఏది పైన ఇచ్చిన క్వశ్చన్కు సూటబుల్ అవుతుంది అవన్నీ టిక్ చేయండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఓకేనా, అంటే మనకి ఫైనల్గా ఇంటర్ లెవెల్లో కూడా మ్యాథమెటిక్స్ వాళ్ళకి అడుగుతున్నారన్న. సో మెయిన్గా ఇలాంటివి ఫైండ్ ఎక్స్ వాల్యూ, ఓకేనా, ఫైండ్ వై వాల్యూ ఇలాంటివి కూడా ఇస్తున్నారు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y = 4 అండ్ x + 2y = 6 అనుకుందాం. జస్ట్ ఎస్టిమేట్ చేద్దాం. ఇప్పుడు ఈ విధంగా మనకి ఈక్వేషన్ ఇచ్చి ఫైండ్ ఎక్స్ అండ్ వై వాల్యూ అని అడుగుతున్నారు అనమాట. సో మనము ఈ రెండు ఈక్వేషన్స్ ని కూడా సాల్వ్ చేసేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్స్ వాల్యూను ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి వై వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి. ఆ విధంగా వచ్చిన వాల్యూను ఈ విధంగా ఎక్స్ వాల్యూ = 1, ఎక్స్ అంటే జస్ట్ సపోర్ట్ చూపిస్తున్నానండి. ఈ విధంగా మీరు సిస్టంలో ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, అది కూడా ఈ విధంగా ఈక్వేషన్ ఇచ్చి ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసే దాంట్లో నాకైతే మల్టిపుల్ చాయిస్లో అయితే రాలేదండి ఆన్సర్స్. ఒక ఇలాగ బ్లాంక్ అయితే ఇచ్చారు, అందులో మనం టైప్ చేయాలన్నమాట. ఓకేనా, నాకైతే ఎలాగే వచ్చింది. ఇలా ఈక్వేషన్స్ ఇచ్చి ఫైండ్ ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ ఇచ్చారు. ఇలాగ బ్లాంక్ ఇచ్చిన తర్వాత నేను టైప్ చేశాను అనమాట, ఎక్స్ వాల్యూ ఈజ్ 1 అండ్ వై వాల్యూ ఈజ్ 2. ఈ విధంగా నేను టైప్ చేసి రాశాను. నాకు మల్టిపుల్ చాయిస్ లాగా ఎక్స్ వాల్యూ వై వాల్యూ సెలెక్ట్ చేసుకోమని అయితే రాలేదు. ఓకేనా, ఇది కూడా మీరు గమనించండి. సో ఈ విధంగా బ్లాంక్ అయితే ఉంటుంది. అక్కడ మనము వచ్చిన ఎక్స్ వాల్యూ ఈజ్ 1 అండ్ వై వాల్యూ ఈజ్ 2. ఈ విధంగా మనం చేతితో టైప్ చేయాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. అంతేకాని ఈ విధంగా ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అని ఎక్స్ వాల్యూస్ అయితే నాకు రాలేదు. ఓకే, ఇది కూడా మీరు గమనించండి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఆర్ వాల్యూ రియల్ వాల్యూనా, తర్వాత రూట్స్ గురించి అడుగుతున్నారు. హౌ మెనీ డిస్టింక్ట్ రూట్స్, తర్వాత 2 ఈక్వల్ రూట్స్, ఇలాగ మల్టిపుల్ చాయిస్ లాగా అడుగుతున్నారు అనమాట. సో ఇవి కూడా మీరు చూసేసుకోండి. ఇంటర్ లెవెల్లో మెయిన్గా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఫైండ్ వై వాల్యూ. ఓకే, సింపుల్గానే కొన్ని అయితే సింపుల్గానే ఉన్నాయండి, కానీ కొన్ని అయితే మరి ఇంటర్మీడియట్ లెవెల్లో ఇచ్చారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంటర్ లెవెల్లో వస్తాయని. ఏదో 10th వరకు అనుకున్నాను, బట్ ఓకే ఇంటర్ లెవెల్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని కూడా అడుగుతున్నారు. ఓకేనా, డిటర్మినెంట్ వాల్యూ. ఓకే, సో ఈ డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడంతో పాటు ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ డిటర్మినెంట్ వాల్యూ ఎంత వస్తుంది. ఆప్షన్ 1 దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ నెగటివ్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 2 దిస్ ఈజ్ <0 ఈ విధంగా ఇలాంటి మల్టిపుల్ చాయిస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట నాకు. సో ఈ డిటర్మినెంట్ అంటే డెట్, దీన్ని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఎవరైతే మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు. సో ఈ విధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి రావడం జరిగిందనమాట.
ఇంకా కంప్యూటర్ విషయానికి వస్తే బీఎస్సీలో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ అంటే ఎంఎస్సిఎస్ కోర్స్. ఓకే, ఎంఎస్సిఎస్ కోర్స్ ఎవరైతే కంప్యూటర్ అండ్ మ్యాథమెటిక్స్ చేసి ఉంటారో వాళ్ళకి కంప్యూటర్ పరంగా అంటే నాకైతే చూడండి జావాకు సంబంధించి బిట్ వచ్చింది, సి లాంగ్వేజ్కి సంబంధించి వచ్చిందండి, అండ్ అలాగే పైథాన్కు సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చింది కంప్యూటర్. ఓకే, ఈ విధంగా బేసిక్ అయితే నాకైతే అసలు ఎలాంటివంతే రాలేదండి. అంటే బేసిక్ అంటే ఏంటి, మామూలుగా షార్ట్ కట్ కేస్ ఇవి అయితే నాకు అసలు ఏవి కూడా రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. జస్ట్ ఓన్లీ జావా, సి లాంగ్వేజ్, పైథాన్కి సంబంధించి రావడం జరిగిందండి కంప్యూటర్కి సంబంధించి. ఓకేనా, సో ఈ విధంగా. ఇంకా సైకోమెట్రీ అంటారా, అది వచ్చేసి మీరు ఈ ప్లేస్లో మీరైతే ఏం చేస్తారు, నెక్స్ట్ మీరే ఈ విధంగా అయితే ఏం చేస్తారు, ఒకవేళ వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే మీరు ఏం చేస్తారు, ఓకే, అవతల వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. వీటన్నిటికీ అయితే మనం ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్లలో ఏదైతే పాజిటివ్గా కనిపిస్తుందో దాన్ని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఏదైతే నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారు, ఆప్షన్ ఏ చాలా కఠినంగా ఉంటాను, ఆప్షన్ 2 ఆ పనిని స్కిప్ చేసేస్తాను, ఆప్షన్ 3 ఆ పనిని నేర్చుకొని నిదానంగా చేస్తాను, ఆప్షన్ 4 ఇతరులపైకి, అంటే నేను తెలుగులో చెప్తున్నాను అక్కడ ఇంగ్లీష్లో ఉంది. ఓకే, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, ఇతరుల మీదకి నెట్టేస్తాను. ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మనకి పాజిటివ్ ఆన్సర్ ఏముంది, నిదానంగా నేర్చుకొని నేను ఇంప్రూవ్ అవుతాను, ఇది పాజిటివ్ కదా. సో ఈ విధంగా మీరు పాజిటివ్ ఆన్సర్ అయితే పెట్టేసేయండి. ఓకేనా, సైకోమెట్రిక్ అయితే పెద్ద ఇబ్బంది అయితే లేదు, జస్ట్ ఏదైతే పాజిటివ్గా కనిపిస్తుందో అది మీరు ఆన్సర్ చేసేసి సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఈ విధంగా అయితే రావడం జరిగిందండి. ఇంటర్ లెవెల్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని సింపుల్గా ఉన్నాయి, బట్ కొన్ని హార్డ్గా కూడా ఉన్నాయి. సో మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే నేను చెప్పినటువంటి కోర్సులు, ఓకే, నాదైతే పీజీలో మ్యాథమెటిక్స్ అండ్ బీఈడీలో కూడా మ్యాథ్స్ అండ్ డిగ్రీలో వచ్చేసి ఎంఎస్సిఎస్ నాకు చెప్పాను కదా, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్. సో ఈ విధంగా చేసినందుకు నాకైతే ఇంటర్ లెవెల్లో కూడా వచ్చేసాయి అనమాట. సో ఎవరైతే మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట, అందుకోసం ఈ వీడియో చేశాను. సో ఖచ్చితంగా మీరు ఇవన్నీ నేర్చుకొని వెళ్ళినట్లయితే మీకు అక్కడ ఎలాంటి ఇబ్బంది, అయ్యో ఇంత కష్టమా అని ఏం లేకుండా చాలా అంటే చాలా ఈజీగా అంటే కంఫర్ట్గా ఫీల్ అవుతారనమాట. ఓకేనా, ఇంకా ఇది అనమాట మెయిన్ టాపిక్స్ మీరు చూసుకోండి. ఫంక్షన్స్, ఇంకా ఏవైతే డిటర్మినెంట్స్, తర్వాత మ్యాట్రిసెస్. ఓకే, మ్యాట్రిసెస్లో కూడా ఈ విధంగా మనకి ఉంటాయి కదా, డయాగోనల్స్లో జీరోస్ ఉంటాయి, దాన్ని ఏ మ్యాట్రిసెస్ అంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా నేర్చుకొని వెళ్ళండి. ఓకే, సో ఇదనమాట ఈ వీడియో. నిజంగా మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అనుకుంటున్నారో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.